ఏప్రిల్ 20 ఆదివారం, భానుసప్తమి. అనేక విశేషాలతో కూడి మన ముందుకొస్తోంది. నిజమే కలియుగంలో మనకి కోరికలు అపరిమితమైపోయాయి. తరువాత మన యొక్క కష్టాలు అలానే పెరుగుతూ వస్తున్నాయి. అలాగే పాపాలు పెరిగే చోట పాపాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ రావటం అనేది కూడా ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు భగవంతుడు మనకి బోనస్‌గా కొన్ని కొన్ని విశేషమైన రోజుల్ని మన ముందు ఉంచుతూ ఉంటాడు. ఆ యొక్క విశిష్టతని గనక మనం గమనించి, ఆ రోజు చేసుకునే ఏవైనా సరే పరిహార క్రియలనుకోండి, లేదా పూజలనుకోండి, అలా ఆ రకంగా చేసినట్టయితే ఎంతో కొంత మన జీవితంలో ఉండే కర్మకి ప్రక్షాళన జరగటం అనేది కూడా ఉంటుంది. కనుక ఎవరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మనకు ఉన్న కర్మను సరిదిద్దుకోవటం కోసమే ఈ పరిహారాలు గాని, మరొకటి గాని. కనుక వాటి యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో, ఆ రోజుకున్న విశిష్టత ఏదైతే ఉందో, అది తెలుసుకొని ఆచరించటం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఇప్పుడు ఆదివారం నాడు 20వ తారీఖు భానుసప్తమి అనేది. అంటే ఇక్కడ భానుసప్తమితో పాటు మళ్ళీ ఇదే రోజు మనకి కాలాష్టమని కూడా 2 కలిసి వచ్చాయి. మరి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన సప్తమి రావటం అనేది ఖచ్చితంగా ఆ భానుసప్తం అనేది ఎప్పుడు కూడా ఆదివారంతో వచ్చినప్పుడు అది భానుసప్తమి అవుతుంది. కనుక సూర్యుడికి మరి జన్మించిన సప్తమి కాబట్టి సప్తమి తిథి అనేది అమిత ప్రీతికరమైనది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలైన యోగాలతో కలిసి రావటం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మరి త్రిపుష్కర యోగం అనేది ఉంది. సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉంది. రవి యోగం అనేది ఉంది. తర్వాత మళ్ళీ అమృత యోగం ఉంది. శుభయోగం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గనక 5 యోగాల కలయిక ఇప్పుడొచ్చే ఆదివారం. మరి ఇలాంటి ఆదివారాన్ని వదిలేస్తామా? ఏదో ఒకటి చేసుకోవాలి కదా! ఇలాంటివి అరుదుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రావు. అందుకే మన పాత రోజుల్లో ఒక సామెత ఉంది. అదృష్ట దేవత ఒకసారే తలుపు తడుతుంటా. దరిద్ర దేవత మనం తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుంటా. అదే రీతిలో ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇలాంటి అప్పుడప్పుడు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి అన్ని యోగాలు కలిసి ఒకరోజు కలిసి రావటం. మళ్ళీ అదే రోజు ఆదివారం అవ్వటం. అదే రోజు భానుసప్తమి అవ్వటం. మళ్ళీ అదే రోజు కాలాన్ని పరిపాలించే కాలభైరవుడి యొక్క కాలాష్టమి కూడా అవ్వటం. మరి ఇన్ని శుగుణాలతో వచ్చినప్పుడు ఏదో ఒకటి మనం ఆచరించాలిగా. అందులో ఆదివారం వచ్చింది. ఎంతో కొంత మనకి కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. చాలామందికి ఇది ఆట విడుపు దినంగా కూడా ఉంటుంది. ఈ ఆట విడుపుని కనీసం మరి దేవ విడుపు కోసం కొంతవరకు మళ్లించుకోవటంలో తప్పైతే లేదు. కనుక ఈరోజు మరి దీన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి? మరి ఎందుకోసం వినియోగించుకోవాలి? అనేది ఓసారి తెలుసుకుందాం. ఇందాకే చెప్పాను. ఇది అనేక రకాలైన యోగాలతో ముడిపడి వస్తూ ఉన్నదని. అంతేకాకుండా ఇప్పుడు ఈ నెలలో ఉండే మరొక విశిష్టత ఏంటి అంటే గనక, ప్రస్తుతం సూర్యుడు ఉచ్చ స్థితిలో మేషరాశిలో కొలువై ఉన్నాడు. కనుక మేషరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు ఏదైనా సరే మనం సూర్య పూజలు చేసినప్పుడు, సూర్య ఆరాధన చేసినప్పుడు, మరి ప్రాతకాల స్నానాలు చేసినప్పుడు అవి మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాయంటల్లో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. మరి అటువంటి మంచి రోజు ఈరోజు ఆదివారం 20వ తారీఖు. ఇది ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు. తిరిగి తను ఏదైనా సరే కొత్తగా ఒక కోర్స్ అవలంబిస్తాం అనుకుంటాడు. కనుక ఈరోజు ఒక 10 నిమిషాలైనా సరే నేను ఈ రకంగా మళ్ళీ కొత్త విద్యలోకి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి తగిన శక్తి సామర్థ్యాలు నాకు అందివ్వు అని చెప్పి వేడుకోవటం అనేది. కనుక ఇక్కడ సంకల్పం అనేది ఏంటంటే కోరిక మీది మరి తీర్చే అనుగ్రహం ఆ సూర్య భగవానుడిది. కనుక ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ ఈ కోరిక అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక విద్య కొత్తదనం, నూతనానికి ఏదైనా సరే అంటే నేను ఇవాళ ఒక మంత్రాన్ని కొత్తగా సాధన చేయాలనుకుంటున్నాను. అలాంటి దానికి ఇది చాలా అద్భుతమైన రోజుగా చెప్పాలంటుంది. తర్వాత నేను ఏదైనా సరే లక్ష్మీ సాధన చేయాలి. ఈ రోజు నుంచి నాకు ధనం రావటం కోసం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తాను అనుకునే వాళ్ళు ఈరోజు ఆ పూజ మొదలెట్టడం. అంటే మీరు కొత్తగా ఏదైనా సరే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఆ ప్రణాళికని అమలు చేయాలి అనుకుంటే గనక ఈరోజు పరమోత్తమమైన రోజుగా మనం చెప్పవలసి ఉంటుంది. మనం ఎప్పుడూ చేసుకునే వాటికి ఈరోజు అంత ప్రాధాన్యత కాదు.
మీరేదైనా సరే కొత్తగా మొదలెడదాం ఎన్నాళ్ళ నుంచో వాయిదా వేస్తూ వస్తున్నారు. సో, మీ అమ్మాయి పెళ్ళికుంది. ఆ అమ్మాయివి ఏమైనా సరే మనం ఆ వివరాలు కొత్తగా ఎక్కడైనా నమోదు చేయాలనుకున్నాం. ఇలా కొత్త అనేది ఏదైతే ఉందో, కొత్తగా శ్రీకారం చుట్టాలని ఏదైతే అనుకుంటున్నారో, అలాంటి వాటికి ఈ రోజు శ్రీకారం చుట్టండి. తప్పకుండా మీకది శుభకార్యం అవుతుంది. ఆ రకంగా మీరు గనక చేసుకున్నట్టయితే గనక తప్పకుండా మరి మంచి ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది. మరి సరే సంకల్పం చెప్పేసుకున్నాం. సంకల్పం చెప్పేసుకుంటం అయిపోయాక మరి పూజ అనేది ఏ రకంగా చేయాలి? ఏ రకంగా పూజ చేస్తే గనక ఎప్పుడు చేస్తే ఈ సాధన మరింత బలోపేతం అవుతుంది అంటే గనక నిజానికైతే గనక ఈ త్రిపుష్కర యోగం అనేది ఉదయం 11:48 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అయితే రవి యోగం, అమృత యోగం, శుభయోగం అనేవి ఇంచుమించుగా ఉదయం 11:58 లోపే వెళ్ళిపోవటం అనేది కూడా ఉంటుంది. అంటే ఈ 3 యోగాల తర్వాత మాత్రమే త్రిపుష్కర యోగము, తర్వాత సర్వార్థ సిద్ధి యోగం అనేది రావటం అనేది ఉంది. అంటే సర్వార్థం అంటే మన యొక్క అన్ని రకాల అర్థాన్ని సిద్ధించే యోగమే సర్వార్థ సిద్ధి యోగం. కనుక ఇక్కడ మనం ఏదైనా సరే ఇవాళ చేయాలి అనుకున్నప్పుడు అభిజిత్ లగ్నం అనేది ఏదైతే ఉంటుందో సుమారుగా ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ యొక్క అభిజిత్ లగ్నం అనేది అంటే వాళ్ళ వాళ్ళ ప్రదేశాల బట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా కొంతమందికి 12:40 ఉంటుంది. కొంతమందికి 12:36 ఉంటుంది. సో, యావరేజ్‌గా ఏదైనప్పటికీ కూడా 11:50 నుంచి ఇంచుమించుగా 12:40 లేదా 12:30 మధ్య ఉండేదంతా కూడా ఈ అభిజిత్ లగ్నం అనేది ఉంటుంది. ఈ అభిజిత్ లగ్నంలో మనం ఏం చేయాలి అంటే గనక, ఎక్కడైతే రవియోగం పొద్దున ఉంటుందో గనక సాధ్యమైనంత వరకు పొద్దున 11 లోపు మీ యొక్క స్నాన సంధ్యాదులన్నీ కూడా పూర్తి చేసేసుకోండి. ఏదైనప్పటికీ కూడా ప్రాతకాల స్నానం అనేది మరింత మంచిది. కానీ ఎంత ఆలస్యం చేసినా ఆదివారం నాడు మరి చాలామంది కొంత ఆలస్యంగా స్నానాలు చేయటం అనేది కూడా ఇవాళ రోజుల్లో అయితే మనం చూస్తున్నాం. సో, ఏదైనప్పటికీ కూడా 11 దాటకుండా కనీసంలో కనీసం స్నానం చేయటం అనేది ముఖ్యం. తర్వాత మనం ఇలా పూజకి కూర్చోవటం అనేది ఆ అభిజిత్ లగ్నంలో మనం ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక సంకల్పం. ఈ రోజు నుంచి నేను ఈ పని మొదలెట్టదలిచాను. ఈ రోజు నుంచి నేను ఈ పని మొదలెట్టదలిచాను. కనుక ఆ రకమైన దానికి మీరు అంకురార్పణ చేయటం అనేది చేస్తే ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. సో, మీ ఇంట్లో ఏదైనప్పటికీ కూడా ఒక విష్ణుమూర్తి ఫోటో గాని, వెంకటేశ్వర స్వామి ఫోటో గనక ఉంటే గనక దీనికి మీరు 6 ఒత్తులతో 6 ఒత్తులతో మరి దీపం పెట్టాలి. అయితే ఈ దీపానికి మనం కొబ్బరి నూనె వినియోగించడం అనేది శ్రేష్టం. అంతకంటే మీరు చేయవలసిందేమీ లేదు. అయితే ఇక్కడ మరి ఏదైనా మరి మేము చదువుకోవాల్సింది ఉందా అంటే గనక, అవకాశం ఉంటే గనక సూర్యాష్టకం అని ఉంటుంది. అది 8 శ్లోకాలు ఉంటుంది. ఆ సూర్యాష్టకాన్ని పఠించడం అనేది ఒక పద్ధతి. సరే ఒకవేళ సూర్యాష్టకం గనక పఠించకపోతే ఓం భాం భానవే స్వాహ, ఓం భాం భానవే స్వాహ, ఓం భాం భానవే స్వాహ అది 108 సార్లు చదువుకోవటం అనేది. తర్వాత ఒకవేళ స్విచ్ వర్డ్‌గా ఏదైనా అనుకుంటే గనక మార్వెల్. ఎంఏఆర్‌విఈఎల్, ఎంఏఆర్‌విఈఎల్ మార్వెల్. ఇది స్విచ్ వర్డ్ చదువుకోవటం అనేది ఈ రకంగా చేసుకున్నా కూడా మీకు తప్పకుండా మంచి ఫలితాలొస్తాయి. అయితే ఇక్కడి నుంచి ఈ యొక్క ఏదైతే మరి ఇంకా మునుముందు మనకి చైత్ర మాసంలో ఇంకో 2 ఆదివారాలు ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ 2 ఆదివారాలు కూడా మనం ఇదే రకంగా చేసుకుంటే గనక ఉత్తమ ఫలితాలుంటుంది. అయితే మీరు తర్వాత ఆదివారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరొక కొత్తదేదైనా సంకల్పం పెట్టుకొని దాన్ని ప్రారంభించాలి అనుకుంటే గనక ఇది చాలా అత్యుత్తమమైన దినం. కనుక ఈ అత్యుత్తమమైన దినాన్ని మీరు తప్పకుండా మరి పవిత్రగా భక్తి శ్రద్ధలతో మీకున్న సంకల్పాల మేరకు మరి ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను.